ఇక ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ ఇష్యూపై తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తన చిన్నప్పటి నుంచి కాల్ మనీ ఉందన్న జేసీ దాంట్లో ముఖ్యమంత్రికే సంబంధం లేదని అన్నారు. వైఎస్ జగన్ సొంత ఊరైన పులివెందులలోనూ కాల్ మనీ ఉందన్నారు జేసీ. అయితే చాన్నాళ్ల తర్వాత అసెంబ్లీకి వచ్చిన జేసీ సభ జరుగుతున్న తీరు బాగాలేదని అన్నారు. సభను అడ్డుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి సాధించిందేంటని ప్రశ్నించారు ఆయన. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు పైన జేసీ సెటైర్లు వేశారు. ఎవరికో ఏదో జరుగుతోందని పార్లమెంట్ ను అడ్డుకున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు దివాకర్ రెడ్డి. జగన్ మహానుభావ నువ్వు చేసింది ఏందిరా నాయన అని నేను అడుగుతున్నా. 1.5 సంవత్సరం అయింది నువ్వు వచ్చి శాసనసభకు ఏం సాధించావు నేను అడుగుతున్నా. వచ్చినప్పటి నుంచి గోల నాకు శాసనసభ్యుల బ్రతుకు ఎక్కడికి వచ్చిందంటే పల్లెల్లో పెద్ద మనుషులు మాట్లాడుతుంటారు. ఏదన్నా పంచాయతీ ఒకడు అక్కడ లేచి ఇక్కడ లేచి మాట్లాడుతుంటే గార్జనా కొడుక ఇదేం అసెంబ్లీ అనుకున్నావురా, మూసుకో మూసుకొని కూర్చో అట్లయిపోయింది. ఎందుకో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఈనాడు కొంత తగ్గినాడు. పూర్వం ఉన్నట్టు మాకు భయం లేదు, ఆఫీసర్లకు భయం లేకుండా పోతుంది చంద్రబాబు నాయుడు అంటే. అంతకుముందు ఆడొస్తే ఆడ చూస్తాడు అని చెప్పి ఇట్లా ఉంగిపోయే వాళ్ళందరూ కూడా ఇవాళ నేను అందుకనే చెప్పా, అరే బాబు నాయనా నువ్వు తన్నద్దురా, కొరడా బయటికి తీ స్వామి, చాలు బుసగొట్టు, పాము బుసగొడుతుంది. అది కూడా చేయడం లేదు. ఈనాడు మై గ్రీవెన్స్ అంటే బహుశా ఆయనకు పూర్వాన్ని గుర్తుకొచ్చింది అనుకుంటా. కొంత కఠినంగా పోయి ఏమి ఇబ్బందులు పడ్డాడో అనేటువంటిది బహుశా ఆయనకు మనసులో ఉంటుంది అనుకుంటా. అందువల్లే మెత్తటి స్వభావం చూపిస్తున్నాడు. కానీ ఈనాటి ప్రజలకు, ఈ అట్మాస్ఫియర్ కు, ఈ ఆఫీసర్లకు అది కరెక్ట్ కాదు. పూర్వం అతను ఎట్లా చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ స్థాయిలో నడుస్తే తప్ప ఇది రాష్ట్రం కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. నేను తెలుగుదేశంలో చేరేటప్పటికీ మా వాడు జగన్ ముఖ్యమంత్రి అయిపోయినాడు అనేటువంటి ఫీలింగ్ ఆయనలోనూ ఉన్నది, ప్రజల్లో కూడా ఉన్నది. అయినా నేను ఎందుకు చేరానంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు చెప్పా, నీ పరిస్థితి బాగలేదు, జగనే ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి కనపడుతోంది రాష్ట్రంలో. అయినా నేను నీ పార్టీలో వచ్చి చేరుతున్నా. ఎందుకు చేరుతున్నా? నువ్వు సమర్థవంతమైనటువంటి నాయకుడివి, నీవైతే పరిపాలన మంచి పరిపాలన ఇవ్వగలవు, ఈ కొత్త రాష్ట్రానికి నీ నాయకత్వం అవసరము అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పా. మా వాళ్ళు ఏం చేశారా, నా పూర్వం కాంగ్రెస్ మిత్రులు, ఆఫ్టర్ ఆల్ కోర్టు రమ్మని చెప్పింది, నువ్వైనా మీ నాయనైనా చట్టానికి అందరూ ఒకటే, నువ్వు ప్రధానమంత్రి అయినా లేకపోతే ప్యూన్ అయినా లేకపోతే ఆర్డినరీ మ్యాన్ అయినా ఒక పార్టీకి అధ్యక్షుడైనా ఏం కొంప మునిగింది నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు మా పార్లమెంటు స్టార్ట్ చేశారు, ఏమొచ్చింది మీకు నేను అడుగుతున్నా, ఏం సాధించారు అని అడుగుతున్నా. నాకు సిగ్గు మానవ విడిచిపెట్టి పోయినావా లేదా? కొట్టు పోయి చేతులు కట్టుకొని నిలబడుతుంది. ప్రతిదీ ఎవరికి ఆపాదన చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది ఎప్పుడు జరిగింది? 2013లో కేసు వేశారు. 2013లో ఏ పార్టీ అధికారంలోకి ఉంది? కాంగ్రెస్ పార్టీ. నీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగింది. వీళ్ళకంతా ఏమనుకుంటున్నారంటే ప్రజలు గొర్రెమిడా కొడుకులు శాసనసభలో మైక్ ఎరగొట్టి ఓ అని ఆ పద్ధతి ఉంది. చాలా అషేమ్ఫుల్ గా ఉంది ఇక్కడ నడుస్తున్నటువంటి ఇది. నేను పుట్టక ముందు నుంచి మా ఊర్లో కాల్మని చచ్చింది, వాళ్ళ ఊర్లో వాడు జగన్ పుట్టక ముందు నుంచి వాళ్ళ ఊర్లో కాల్మని చచ్చింది. ఇప్పుడుకుంది, ఈ రోజుకుంది కాల్మని. ఏమంటే ఈ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ ప్రింట్ మీడియా వచ్చి వాళ్ళకేం పని లేక అందరినీ చంపుతా ఉన్నారు. రావా ఎవరిలో లేదా ఈ కాల్మని? అరే కాల్మని తీసుకునేవాడు ఎవడు? అతి చిన్నవాడు, కూరగాయలు అమ్ముకునేటువంటి వాడు, బండి తోపుడు బండిలో పెట్టుకొని ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి వాడు, పాలు అమ్ముకునేటువంటి వాడు, పూలు పెట్టుకునేటువంటి వాడు. నాలాంటి వాడు ఎవడు కాల్మని జోలిపోడు. కానీ
ఇది అనాదిగా వస్తున్నటువంటిది. ఎప్పుడైతే గ్రామాలలో వడ్డీకి ఇవ్వటము మర్చిపోయారో అప్పుడు ఇవన్నీ వచ్చాయి. ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. నాకు అర్థం కాదే ప్రతిదీ ముఖ్యమంత్రికి ఆపాదిస్తారు, లేకపోతే ప్రతి భుజం మీద చేసేసాడట. ఏమైంది చేస్తే నువ్వు రా అట్లా ఈ రోజు నా మీద ఎంతమంది భుజం మీద చేసాడు వాడు ఎవడో తెలియదు నాకు. అమలాపురం అంట సార్ 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 అది అమలాపురం సార్ పొత్తురు భుజం మీద చేయండి సార్. వేయకపోతే నా కొడుకు కొవ్వు పట్టింది, వేస్తుమే ఇదో ఎప్పుడన్నా దాన్ని తీస్తాను. నేను అడుగుతున్నా ఒకటే, ముఖ్యమంత్రి ఎక్కడైనా సరే కాల్మని అరే నువ్వు చేయిపోరా అని 10 రూపాయలు ఇచ్చిందా తప్పే చెప్పాడా ముఖ్యమంత్రి ఎవరికన్నా? నీ అబ్బాయి నువ్వు మీ ఊర్లో చెప్పినావు అబ్బాయి జగన్ మీ ఊర్లో దొరుకుతుంది కాల్మని? మా ఊర్లో దొరుకుతుంది. అరే వాళ్ళమ్మ అట్లా నా కొడుకులందరూ ఎవడు నాయకుడా ఎవడు అధికారంలో ఉన్నాడా అని కాచు కూర్చొని ఉంటారు. వస్తారు సాయంత్రం అట్లా వరుసగా నిలబడతారు. అధికారంలో ఉన్నటువంటి శిష్యులే వీళ్ళంతా చెప్తారు. మా అన్న దివాకర్ రెడ్డి మా అన్న ఏం చేయాలి అవన్నీ మేము